అందరూ నమస్తే. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ముఖ్యంగా ఏ విషయం చెప్పడానికి వచ్చినానంటే, నేను రీసెంట్‌గా మొన్న ఒక యాక్సిడెంట్ అయింది ఒక అతనికి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినానన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి అని చెప్పి నేను వెళ్ళిన. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టిన. చాలా బాధ అనిపించింది. సో, ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందనంటే పొద్దున్నే మనోడు వేరే అక్కడ ఒక పికప్ ఉంటే తీసుకురావడానికి వెళ్తున్నాడు. అంటే వేరే ఒక కిరాయి ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొని రావడానికి వెళ్తాడు. ఒక మామూలుగా ఏంటంటే ఒక వెహికల్, అంటే కొంచెం పెద్ద వెహికల్, అది టాటా ఏసీ అంటారు అనమాట. టాటా ఏసీ వచ్చి చిన్న అప్పి ఆటోని గుద్దితే ఎట్లా అయిందో ఒకసారి మీరు చూడొచ్చు. నేను మీకు స్క్రీన్ మీద కూడా చేస్తూ ఉంటా. అది గుద్దితే ఎట్లా అంటే అక్కడికక్కడికి అబ్బాయి స్పాట్ డెడ్ అనమాట. ఎట్లా అంటే మన అద్దం ఇట్లా పలిగిపోయి ఇక్కడ కుచ్చుకొని మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా అంటే తెగిపోయిన సందర్భం అన్నమాట. మేడ చాలా అంటే చాలా ఘోరం అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి సహాయంగా మనకు నేను వెంటనే చెప్పగానే అమెరికా నుంచి సింధూరా గారు అని చెప్పి వాళ్ళు ఎమ్మటే మనకు ఒక కింట బియ్యం, అట్లనే కొన్ని సరుకులు, బట్టలు అవన్నీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇంతవరకు సహాయాలు చేసినవి కూడా మొత్తం ఈ 2024లో నేను ఒక 5 నెలల నుంచి చేసిన సహాయాలు మొత్తం నాకు అమెరికా, దుబాయ్, తర్వాత మస్కట్ అని చెప్పి, ఆస్ట్రేలియా అని చెప్పి, తర్వాత వేరే దేశాల నుంచి వీళ్ళందరూ సాయం చేసారు. ప్రతి ఒక్కళ్ళకు పేరు నా కృతజ్ఞతలు అన్నమాట. ముఖ్యంగా మీ అందరికన్నా మన తెలుగు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మీరు ఎక్కడనో ఉన్నా కూడా తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి మీరు ఆ ప్రేమను మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళకు సాయం చేసారు. ఇంతవరకు నేను చేసిన సహాయాలు ఏంటి అని అంటే, ఒక అమ్మాయికి ఇట్లనే మీ అందరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అమ్మాయికి 25 లక్షల రూపాయల దాకా సహాయం చేయగలిగినాం. ఒక అమ్మాయికి, తర్వాత ఇంకొక అనాథ అమ్మాయికి ఒక 73,000 రూపాయల దాకా సహాయం చేయగలిగినాం. ఇంకొక వికలాంగురాలికి ఒక 20,000 రూపాయల దాకా సహాయం చేయగలిగినాం. ఇంకొక అబ్బాయికి మా ఊర్లోనే ఇట్లా ఉంటాడు, అతనికి ఒక 30,000 రూపాయల దాకా వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక 30,000 రూపాయల దాకా సహాయం చేయగలిగినాం. ఇంకొక అమ్మాయికి 50,000 రూపాయల దాకా సహాయం చేయగలిగినాం. మొత్తం మీ త్రూ జరిగిందన్నమాట. నేనేం అక్కడ చేసింది ఏం లేదు. నేను ట్రావెలింగ్ ఖర్చులు అవి పెట్టుకోవచ్చు అంతే తప్ప నాదేం లేదు, మొత్తం మీరే. తర్వాత వీల్ చైర్లు వచ్చేసి దాదాపు ఒక 50 వీల్ చైర్ల దాకా ఇవ్వచ్చు, అవి కూడా మీ అందరి సహకారం వల్ల. తర్వాత నేను ముఖ్యంగా ఇవన్నీ చేసింది ఎవరికి వల్ల అంటే మీ వల్ల. కేవలం ఎక్కువ మాత్రం ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, తర్వాత ఇరాక్ ఆర్మీ బేస్, తర్వాత దుబాయ్, మస్కట్ దేశాల్లో ఉండే వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తాను. మీ అందరికీ బాగుండాలి, మీరు అందరు ఎప్పటికీ ఇట్లనే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అట్లనే బియ్యం ఇంకా చాలా మందికి ఇచ్చినాం, ఎన్నో క్వింటాల దాకా బియ్యం ఇచ్చినాం. ఖమ్మంలో వరదలొస్తే ఖమ్మంలో చాలా మందికి పంచినాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటానంటే మీ ద్వారా ఇవన్నీ జరిగినాయని చెప్తాను. సో నేను ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, యాక్సిడెంట్ అవుతే ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది అనమాట. అందుకని నేను ఏం చెప్తానంటే, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరైనా సరే ఈ 2024లో అయిపోయింది, ఇప్పటితో అయిపోతుంది. కాకపోతే ముందు మీరు అందరు జాగ్రత్తగా ఉండండి. మీరు మంచిగా వెళ్తున్నా కూడా అవతల వచ్చేవాడు ఎట్లొత్తాడో తెలియదు, తాగొత్తాడో తెలియదు. సో మీరు మంచిగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సహాయాలన్నీ మీ వల్ల జరిగినాయి కాబట్టి ఇంకా మీరు ముందు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.